నమస్తే SM ప్రొడక్షన్స్ కవితా సిద్దికి స్వాగతం. నేను మీ కవిత. ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడే కాకరకాయ లవర్స్ కోసం కాకరకాయ కారపొడి అండి. చాలా ఈజీ అండి, చాలా హెల్దీ కూడా. ఇది మీరు ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే మీకు 15 డేస్ 20 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి. అయితే ఇంత మంచి కాకరకాయ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. కాకరకాయ కారం చేసుకోవడానికి ఇవి 1 కేజీ కాకరకాయలు, తర్వాత వీటికి 200 గ్రాముల పల్లీలు పడతాయి. ఇవి పల్లీలండి. కరివేపాకు మీ ఇష్టం అండి, ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే 1 కప్పు నిండా తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒలవద్దండి, ఇలాగే తీసుకోవాలి. తగినంత జీలకర్ర, తగినంత కారం, తగినంత ఉప్పు తీసుకోవాలి. కాకరకాయలను కట్ చేసుకోవాలండి. కాకరకాయలను తీసుకొని ఈ పైన మొత్తం పొట్టంతా తీసేయాలి. ఇలా మొత్తం తీసేసుకోవాలి. తర్వాత ఈ ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలండి. తర్వాత వీటిని సన్నగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకోవాలండి ముక్కలు. ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వలన చేదు అనేది ఎక్కువగా ఉండదు. 15 రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ కారపొడి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలండి. ఈ పల్లీలు మంచి కలర్ వచ్చాయండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్ పెట్టుకున్నానండి. మీరు కావాలంటే కంచుడైనా ముక్కుడైనా పెట్టుకోవచ్చు. దీంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ను బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి. ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకున్న నూనెల్ని కరివేపాకు కూడా ఫ్రై ఈ కరివేపాకును కూడా తీసుకొని కాకరకాయ ఉన్న గిన్నెలో వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, జీర, తగినంత కారం, మీ టేస్ట్కు తగినట్లు వేసుకోండి కారాన్ని. ఉప్పు, కొంచెం చక్కెర వేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెమే. వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఒకటేసారి మిక్సీని తిప్పకండి. మిక్సీని పల్సిచ్చుకుంటే సరిపోతుంది. ఇలా పొడిగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ కాకరకాయలను బాగా ఇలా పిసకాలండి. కాకరకాయ అనేది కనబడకుండా చూసుకోండి. ఈ కాకరకాయలు ఇలా చేసేటప్పుడే దీంట్లో కొంచెం పసుపును వేసుకోండి. ఇలా మొత్తం చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ను దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. అంతే అండి, కాకరకాయ కారపొడి రెడీ అయిపోయింది. అంతే అండి, కాకరకాయ కారపొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనం రోజు కాకరకాయ కారపొడి తినడం వలన చాలా లాభాలు ఉన్నాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా సెండ్ చేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.